అన్నది బట్ ఎవ్రీవన్ షుడ్ నో ఆ మార్నింగ్ 4 o'clock డిజాస్టర్ టాక్ తర్వాత మీరు దీన్ని ఎలా సేవ్ చేద్దాం అనుకున్నారు? ఇట్స్ ఇంపాసిబుల్. అంటే ఇట్ క్యాన్ బి సేవ్ చేస్తారు, నేను అన్నది సేవ్ చేయడానికి అంటే అంటే నెక్స్ట్ స్టెప్ అంటే నో నెక్స్ట్ స్టెప్ డార్లింగ్. అంటే ఎక్కడో ఒక్క మూలన ఏంటంటే ఇట్ మైట్ వర్క్, ఇట్ విల్ మరీ ఎంత బ్యాడ్ సినిమా తీయం అని. అంటే ఐ మైట్ ఫెయిల్ యాజ్ ఎ డైరెక్టర్లో కొన్ని సీన్లు ఏదో సరిగ్గా ఉండదు, జనాలకి ఇంత బ్యాడ్ టాక్ వస్తుందంటే మేబీ డైరెక్టర్గా నేను అంత ఇది బెస్ట్ సీన్ తీయలేదేమో, బాగా తీయలేదేమో, బట్ అంత బ్యాడ్ టాక్ వస్తానంత బ్యాడ్ అయితే అంత అదైతే ఉండదు అన్నది లోపల ఒక చిన్న హోప్. 10% అంతే, బట్ 90% అది తెలియదు. అది ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది, వాట్సాప్ గ్రూప్ ఎవరో ప్రెస్ జర్నలిస్ట్ అన్నది, పిఆర్ఓస్ ప్రెస్ జర్నలిస్ట్ అని ఉండేది 10-12 years బ్యాక్. అందులో ఎలా జాయిన్ అయిందో వదిన పేరు జాయిన్ అయిపోయింది, వదిన పేరు అందులో జాయిన్ అయిపోయింది. ఒక 120-130 people. సో అందులో ఈవిడ ఎవరు అని చెక్ చేయరు కదా, యూజువల్గా గ్రూప్లో ఎవరున్నారని చెక్ చేయరు కదా, అది జాయిన్ అయిపోయింది. అందులో మెసేజ్లు వస్తున్నాయి. ఫస్ట్ మెసేజ్, ప్రభాస్ శివలింగం కాకుండా శివలింగం ప్లేస్లో జండు బాంబు పెట్టి అది అది వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, వీళ్ళు ఎంత పొగరు ఒక్కళ్ళకి, వీళ్ళే పెద్ద గొప్ప సినిమా తీసి అనుకుంటున్నారా, అయిపోయారు. ఇది బాహుబలి కాదు, ప్రొడ్యూసర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి, ఎగ్జిబిటర్ బలి, బాహుబలి కాదు ఇది అని ఆ కమెంట్లో ఎన్ని. అంటే పాపం మా ఎవరికి చెప్పలేదు, తను ఒక్కతే చూస్తా ఉంది, తర్వాత చెప్పింది ఎన్ని. అంటే టాక్ అంటే వన్స్ ద టాక్ స్టార్టెడ్ బై ఫ్రైడే ఈవినింగ్ ఇట్స్ లైక్ సాయి గారు వచ్చి, సార్ అసలు ఈ టాక్లు ఏం పట్టించుకోవద్దండి, అసలు ఉధృతంగా ఉంది కలెక్షన్స్, అంత బ్యాడ్ టాక్ ఉంటే ఫస్ట్ షోకి పెరగవండి, మార్నింగ్ షో కన్నా మ్యాట్నీకి, మ్యాట్నీ కన్నా ఫస్ట్ షో కన్నా సెకండ్ షోకి చచ్చిపోతున్నాం, అసలు టికెట్లు సప్లై చేయలేక దద్దరిల్లిపోతుంది, పట్టించుకున్నా సరే ఆ ఇనీషియల్ వచ్చిన భయం దాన్ని ఒప్పుకోట్లా. చూద్దాం అంటే ఫ్రైడే సాటర్డే చూద్దాం, సాటర్డేకి ఇంకా అసలు దుమ్ము దులిపేస్తున్నా, అయినా సరే సండే చూద్దాం. సండే ఈవినింగ్ కలిసాం అందరూ ఇక్కడ కలిసినప్పుడు ఫ్రైడే ఈవినింగ్ యువర్ హౌస్ ఇంకా టెన్షన్ ఉంది. ఆవిడ వచ్చి ఆవిడ కాల్ చేసేసరికి కొంచెం తెలియకుండా మనకు కూడా 80-90లో ఉన్నాము టిల్ సండే. నేను 120లో బాంబే నుంచి దిగాను, నా 120 మీరు అందరూ తగ్గిస్తా ఉన్నారు. అమ్మాయి ఏంటో ఇల్లు చూసే సినిమా ఏంటి? కరెక్ట్, నువ్వు 120లో ఉన్నావు మేడ్. కానీ మీకు అప్పుడు ఏం చేయాలనిపించింది? ఏం చేయలేదు డార్లింగ్, నాకు నాదైతే నేను డైరెక్టర్ని, నేనే డబ్బులు పెట్టినాను కాదు, ఇది తీసుకున్నా మళ్ళీ ఇంకేదో సినిమా చేస్తే డబ్బులు వస్తాయి. శోభు గారి పరిస్థితి ఏంటి, శోభు గారిది చిన్న గారి పరిస్థితి ఏంటి, నన్ను నమ్మి పెట్టేశారు. ఏం చేస్తాం, మన నా దగ్గర ఏదో కొన్ని ఆస్తులు ఏమన్నా ఉంటే చేసి అదేంటి రిలీజ్ అప్పులు కట్టుకుంటా ఉన్నారు సార్, తెలుసు కదా ఈ స్టోరీలు. రిలీజ్ అప్పుడు 20 crores డెఫిసిట్ అని చెప్పారు, యాక్చువల్ గా 40 crores ఎంత ఉందంట డెఫిసిట్ రిలీజ్ ముందు. ఏం చేస్తాం, డబ్బులని ఫిగర్ కదా, పొద్దున్న అలా బయట తిరుగుతుంది, ఇలాగా తిరుగుతుంటే సాయి గారు వచ్చారు. సాయి గారు మనం ఆయనకి డిస్ట్రిబ్యూటర్, ఆయనకి ఎలా మనకే ఎంత వచ్చిందంటే ఎలాంటి టాక్ వస్తుందో ఆయనకి తెలుసు కదా, భయంకరమైన టాక్ అదంతా వస్తుంది. సో మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ని ఎంత ఫాస్ట్గా తీస్తే కొంత ఇంత చేశానండి, ఇంకొన్ని ఇంత తగ్గించి ఇలా చేయగలను, ఇలా చేస్తే మనం ఎంత చేస్తే అలా చేయగలరండి, మీరు ఎంత ఒక 70-80 crores తీసేస్తారా సెకండ్ పార్ట్ని? తీసేస్తారు. అయితే పడదామండి, బాంబే నుంచి ఎవరైనా ఇన్వెస్టర్స్ పడదాం, తీసుకొచ్చి పెట్టేస్తే మనం ఇలా చేసేసి ఇలా కవర్ చేసేసి, ఎంత 20 crores డిఫిసిట్ కదా, ఇలా చేసి ఇలా కవర్ చేసేయచ్చండి అని. చేసేయచ్చా, అలా చేసేయచ్చా, బ్రేక్ ఈవెన్ అయిపోతే ఒక సెకండ్ పార్ట్ ఏదేదో అలా అలా చేసేసి ఏదో అదో పిచ్చి ప్లాన్, విపరీతమైన ఒక భరోసా, ఒక ఏదో రకంగా చేసి కొంచెం చేసేయగలం అన్న ఒక భరోసా.
తర్వాత సినిమా Next. బ్లాక్ బస్టర్ అయితేనే లేపడు. యాజ్ యూజువల్ మళ్ళీ లేపలేదు. మళ్ళీ లేపి డౌట్ వచ్చి డౌట్ లేదు, ఎందుకంటే నువ్వు అక్కడ హిందీకి ఎలా ఉంటే ఇంకా మనకు డెఫినెట్ గా హిందీలోనే అలా ఉందంటే ఎలా ఉంటది అన్నది కాన్ఫిడెన్స్ ఉంది. డౌట్ కూడా రాలేదు. మర్చిపోయి ఉంటారు, పడుకున్నాను, వదిలేసి ఉంటారేమో. ప్రమోద్ దగ్గరికి వెళ్తే అంత మాత్రం కంగారుగా ఎందుకు చెప్తున్నాడు వీడు అని కూడా డౌట్ రావట్లే. అంటే ఫిక్స్ అయిపోయింది, ది గ్రేటెస్ట్ ఫిల్మ్ చేసాడు మనోడు, ది గ్రేటెస్ట్ రెస్పాన్స్ హిందీలో కూడా వచ్చింది, అయిపోయింది మన పని. ఇంకా ఇంకంతే అయిపోయింది. బాహుబలి 2 ఎక్కడ చూసాను? ఒకసారి యాక్చువల్లీ బాంబేలో ప్రీమియర్ వేయాల్సింది, ఆ ప్రీమియర్ క్యాన్సిల్ ఖాళీ థియేటర్ లో మనం 4-5 ఫస్ట్ పార్ట్ ఏదో పడ్డాం అయిపోయింది అనుకుంటే ప్రతి కరణ్ పెద్ద ప్రీమియర్ ప్లాన్ చేశారు. కరెక్ట్ గా వినోద్ ఖన్నా గారు ఆ రోజు చనిపోయారు. అండ్ చండాలంగా ఉంటది ఆయన చనిపోతే చేసి, బికాస్ ఈస్ లైక్ చాలా పెద్ద అయినా చేస్తే బాగోదని చెప్పి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ they were having this premiere of calling the entire Bollywood. Aamir was coming, Salman was coming, Shah Rukh was invited, all the big top directors, everyone were coming. Anta arrange chesin tarvata they had to call it off. ఆ డెసిషన్ తీసుకొని నాకు కూడా చెప్పాడు కరణ్ లా అంటే, చిచ్చి అలాగే ఆయన ఎలా చేస్తాం బాగోదు, క్యాన్సిల్ చేసేద్దాం అన్నాం. The whole screens were booked for Bahubali, and because it's invited guests, cancel చేసాం, no one was coming, so the entire screens were empty. All screens empty. So ఏం చేద్దాం, మనం ఉన్నాం కదా ఇంకా చూసేద్దాం. 5-6 స్క్రీన్లు ఉన్నది ఒక 40 మంది. సో ఒకటి తెలుగు చూద్దాం, ఒకటి హిందీ చూద్దాం, ఇలాంటికి వెళ్దాం అని అందరూ డివైడ్ అయ్యాం. ఒక 5 వెళ్ళాం, కూర్చున్నా, ఇలా కూర్చున్నా, ఫుల్గా అలిసిపోయి ఉన్నాం. రాత్రి 8 ఎప్పుడుకో. అసలు ఫస్ట్ దానికన్నా ముందు థియేటర్లోకి వెళ్తుంటే ఆ చేసిన పెద్ద పెద్ద డెకరేషన్ అన్ని తీసుకుని వెళ్తున్నారు, మొత్తం క్లియర్ చేసి డెకరేషన్ అంతా. అంటే ఎలా అంటే ఇది ఏదో పోయిన దానికి జనాలని చెప్పి అలా మొత్తం తీసుకెళ్ళి బోసిగా అవుతుంది థియేటర్. ఆ అట్మాస్ఫియర్ లో వెళ్ళాం కూర్చున్నాం. పెట్టాకాకి లేరు, 6-7 కూర్చున్నాం థియేటర్ లో. చల్లగా ఏసీ సౌండ్ ఒకటి వినబడుతుంది. చూస్తుంటే సినిమా చూస్తుంటే నిద్ర అవుతుంది. ప్రపంచంలో ఎవరు నిద్ర ఎలా వచ్చింది అసలు? మన శోభు గారు యాస్టీస్ ఏ కామెడీ సీన్ అవుతారు కదా, ఆయన సింగిల్ లో ఒకటి వినిపిస్తుంది. ఇంటర్వెల్ లో బయటకు వెళ్ళిన ఇలా శోభు గారు ఇలా ఉత్సాహంగా ఇలాగా బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వస్తా, ఏంటి ఎలా ఉందండి మీకు అంటే వచ్చారు. ఇలాగ నేను రమ్మ ఇలా చూసి, మీకు నచ్చిందా అండి? చూసాను సినిమా ఏ ఫీలింగ్ రావట్లేదు బయటకు. మా ఆవిడకి సెకండ్ హాఫ్ లో ఏదో మిస్టేక్ కనిపించింది. బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ నేను మర్చిపోతాను, ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఇది బాగాలేదు, ఈ ఏరియా బాగాలేదు, ఎమోషన్స్ బాగాలేదు అని ఏదో ఒక లెక్చర్ లాగేసింది. అమ్మా ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను. తర్వాత అక్కడి నుంచి యశ్ రాజ్ లో కరణ్, ఆలియా, రణబీర్, ఇంకా ఎవరో కొంతమంది అక్కడ చూస్తున్నారు. మనకి 2 o'clock ఇప్పుడు మన ఫ్లైట్ బ్యాక్. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ముందు ఒకసారి కలిసేసి వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆలియా, రణబీర్ అసలు దొల్లేస్తున్నారు కింద మీద. ఏం సినిమా వాట్ అని చెప్పి బాంబేలో అందరూ ఇలాగే ఇలా మాట్లాడుతుంటే ఇలాగే మాట్లాడతారు. వీళ్ళు మాటలు నమ్మలేము. మన అడిగారు ఈ లోపల ఫోన్లు వచ్చేస్తున్నాయి ఇక్కడి నుంచి. హైదరాబాద్ రివర్స్ హైదరాబాద్ దద్దర వెళ్ళిపోయింది. అది కాదు ఇది కాదు అని చెప్పి హైదరాబాద్ లో దిగేసరికి ఇట్ వాజ్ అన్ఇమాజినబుల్, నెవర్ బిఫోర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈసారి ఫుల్ హైలో వెళ్ళి ప్రసాద్ లో చూసా, ప్రసాద్ లోకి వెళ్ళి ఐమాక్స్ లో చూసినట్టు. ఐమాక్స్ లో చూసాం సెకండ్ టైం. అప్పుడు ఏం చేశారు పని, ఫుల్ ఎంజాయ్మెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.